చేయడం జరిగింది. ఏ ఒక్క రోజు కూడా సిపిఎస్ మీద అతను మాట్లాడిన ప్రస్తావనే లేదు. ఎక్కడ కూడా ఏ ప్లాట్ఫామ్ మీద కూడా ఆయన సిపిఎస్ గురించి పోయేది ఏమీ లేదు. బానిస సంఖ్యలు తప్పారే 2003 డిఎస్సి వాళ్ళు దాన్ని నిజం చేస్తున్నారు అని చెప్పేసి నేను సుభాష్ చంద్రబోస్ గారు మనం చెప్పుకోవాలి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. సుభాష్ చంద్రబోస్ గారు ప్రాతినిధ్యం చేయండి. డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి బిడ్డ కాబట్టి ఇల్లు ఏ విధంగా నడుస్తుంది అనేది కూడా 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఇంకెన్నాళ్ళు ఓపిక డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు మాకు న్యాయం జరగాలి. ప్రభుత్వం డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు మెమో 57 20 ఏళ్ళు చాలిక ఓపిక పాత పెన్షన్ అమలు చేయాలి. ఓపీఎస్ విధానాన్ని మన కార్యక్రమం జీవో నెంబర్ 57 అమలు జరిపించాలి. అదే మా ఉద్యోగుల కోరిక. 2003 వాళ్ళని అన్యాయంగా సిపిఎస్ లోకి వెళ్ళ మాత్రమే అమలుకు నోచుకోలేనటువంటి ఆ జీవోని అమలు చేయాలని మా 2000 డిఎస్సి ఫారం తరఫున మేమందరము ఈరోజు మా అందరి తరఫున కోరుచున్నాము. We want justice. 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 న్యాయపరమైన 57ను అమలు పరచాలి. మరి ఈరోజు 2003 డిఎస్సిలో అపాయింట్ అయిన టీచర్స్ అందరూ కూడా మరి ఏదైతే పిఎఫ్ఆర్డిఏ చట్టం 19/2004లో తీసుకొచ్చారు, మరి దానికి ముందు అపాయింట్ అయిన వీళ్ళందరికీ కూడా మరి సిపిఎస్ అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ సిపిఎస్ని అమలు చేయకుండా మరి ఓపీఎస్లోకి తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇటీవల 57 మెమో ఇచ్చింది. అది సుమారుగా 16-15 రాష్ట్రాల్లో మరి అమలు అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకి ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పి ఇవాళ మరి ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. ఆ ధర్నా కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ తరఫున పూర్తిగా సంపూర్ణమైన మద్దతు కూడా ప్రకటిస్తూ ఉన్నాం. మేము జేఏసీ సమావేశాల్లో కూడా ఈ యొక్క విధానాన్ని వెంటనే రద్దు చేయాలి, పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని, అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానాన్ని, ఈ ఏ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ లేకుండా మాకు పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి మేము జేఏసీ తరఫున మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇవాళ ఎమ్మెల్సీ గారు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, రాష్ట్ర ఫ్యాప్టో నాయకులు ఉన్నారు, వీళ్ళందరితో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మరి ధర్నాలు మరి చేపట్టడానికి కూడా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తూ సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం 57 జీవో ప్రకారం ఈ 2003 డిఎస్సిలో అపాయింట్ అయిన టీచర్స్ అందరికీ కూడా ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కట్టా శ్రీనివాసరావు, 2003 డిఎస్సి టీచర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్. ఈరోజు కేంద్రం ప్రభుత్వం 2020లోనే మెమో 57 ద్వారా 2004 ఆ సిపిఎస్ డేట్ అపాయింట్ డేట్ కంటే ముందుగానే నియామకం నోటిఫికేషను, పరీక్షలు, రాత పరీక్షలు, ఫలితాలు అన్నీ అయినప్పటికీ కూడా నియామకం ఆలస్యమైన అభ్యర్థులకి ఓపీఎస్ ఇచ్చే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57 ద్వారా 2020లోనే ఇచ్చినప్పటికీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా, ఇప్పటి ఈ ప్రభుత్వం గత 1 సంవత్సరంగా ఆ మెమో 57ని రాష్ట్ర ఉద్యోగులకి అమలు చేయడం లేదు. దానిని అమలు చేయాలని కోరుతూ 2003 డిఎస్సి టీచర్స్ ఫోరం తరఫున ఈరోజు ఉమ్మడి 13 జిల్లాల కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం 1/1/2004లో సిపిఎస్ విధానాన్ని అమల్లోకి తేగానే వెంటనే 8 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 1/9/2004 నుంచి మన రాష్ట్రంలో సిపిఎస్ని అమల్లోకి తెచ్చారు. కానీ వెనక్కి తీసుకొచ్చే మాలాంటి వాళ్ళని మేము 2000 సంవత్సరంలో ఇచ్చినప్పటికీ కేంద్రం మెమో 57ని 5 సంవత్సరాలైనా రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో మాత్రం ముందుకు రావట్లే. సిపిఎస్ని రుద్దే విషయంలో వెంటనే 8 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. కానీ సిపిఎస్ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉన్న మా అన్ని అర్హతలు ఉన్న మా 2003 డిఎస్సి ఉద్యోగులు, టీచర్సు, ఇంకా కానిస్టేబుల్స్ మొత్తం కలిపి 11,000 మంది ఉన్నారు సుమారుగా. వీళ్ళని మాత్రం 5 సంవత్సరాలైనా వెనక్కి తీసుకురావట్లేదు. పైగా ఒక 3 ఐఏఎస్లకు మాత్రం
2023 నవంబర్లో ముగ్గురు ఐఏఎస్లు మాత్రం ఇదే మెమోని అనుసరించి ఓపీఎస్ను శాంక్షన్ చేశారు. అంటే ముగ్గురు ఐఏఎస్లు పెన్షన్ లేకపోతే ఇబ్బంది పడే ఉద్యోగులా, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగులను అందరినీ వదిలి ఐఏఎస్లకు మాత్రమే మీరు ఆ మెమోని అమలు చేస్తారా? దయచేసి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం అయినా దీన్ని గ్రహించి గత ప్రభుత్వం చేసిన తప్పు చేయకుండా ఇప్పటికైనా మెమో 57ని అమలు చేసి రాష్ట్రంలో ఉన్న 11,000 మంది ఉద్యోగులకి పాత పెన్షన్ని, రివైజ్డ్ పెన్షన్ రూల్ 1980 ప్రకారం పెన్షన్ని అందజేయాలని 2003 డిఎస్సి టీచర్స్ ఫోరం తరఫున కోరుతున్నాం. మూర్తి పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఈ రోజున 2003 డిఎస్సికి సంబంధించినటువంటి ఫోరం వారి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 13 జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏదైతే 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉపాధ్యాయులకి సిపిఎస్ తీసుకొచ్చిందో అటువంటి సిపిఎస్ కాకుండా 2004 కంటే ముందు ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వం అనివార్య కారణాల చేత 2004 తర్వాత నియామకాలు జరిగినటువంటి ఉద్యోగులకి పాత పెన్షన్ వర్తింప చేయాలని చెప్పి ఈ పోరాటం జరుగుతూ ఉంది. దీని ఏదైతే 1/1/2004 తర్వాత ఉన్నటువంటి ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఆర్డిఏ చట్టం ద్వారా పాత పెన్షన్ తీసేసి ఏదైతే నూతన పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిందో ఆ నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా పాత పెన్షన్ తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా నోటిఫికేషన్ ముందొచ్చి వెనకాల వచ్చినటువంటి ప్రభుత్వ తప్పిదం వల్ల వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి పాత పెన్షన్ వర్తింపచేయాలని చెప్పి దేశవ్యాప్తంగానూ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో జరిగినటువంటి తప్పిదాల వల్ల లేటుగా నియామకాలు జరిగిన వారికి పాత పెన్షన్ ఇచ్చే విధంగా మెమో నెంబర్ 57ని తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 15 నుంచి 16 రాష్ట్రాల ఆ మెమోను అమలు చేస్తూ 2004 తర్వాత నియామకం పొందినటువంటి వారికి పాత పెన్షన్ వర్తింపజేసినాయి. కానీ మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మేము అమలు చేస్తామని చెప్పారు తప్ప అమలు చేయకుండా మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మంత్రులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ చెప్తున్నారు మాది కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి. పైన కూటమి ప్రభుత్వం, కింద కూటమి ప్రభుత్వం, అది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు. మరి పైన ఇంజిన్ ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57 కింద ఇంజిన్ ఎందుకు అమలు చేయదని చెప్పి ఈ యొక్క పీడిఎఫ్ ఎమ్మెల్సీకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి మార్చిలో జరిగిన శాసనమండలి సమావేశాలు చాలా స్పష్టంగా దీన్ని ప్రస్తావన చేశాను. రేపు ఆగస్టు 2వ వారంలో కూడా శాసనమండలి సమావేశాలు జరుగుతాయి. 57 మెమోకి అమలు చేయాలని చెప్పి శాసనమండలిలో వీళ్ళ యొక్క గొంతుకే నేను వాయిస్ని వినిపిస్తాను. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా దీనికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, ఆ తీవ్రతని లేక ముందే ప్రభుత్వం గ్రహించి కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57ని అమలు చేస్తూ వీళ్ళని పాత పెన్షన్లోకి తీసుకురావాలని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.